పరలోక రాజ్యానికి అర్హులు ఎవరు అన్న పాఠాన్ని గత మనం 5 వారాల నుంచి వెళ్ళి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ వారంలో ధనాపేక్ష గొప్ప లాభసాధనం అని మాట్లాడుకున్నాం. ఈ 5 వారాల నుంచి వెళ్ళి పరలోక రాజ్యానికి అర్హులు ఎవరు అన్న దాని మీద మనం మాట్లాడుకున్నాం. ప్రియులరా, ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ చక్కని సూచనలు చేస్తున్నాడు. సంఘానికి హెచ్చరికలుగా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న దాని మీద, పరలోకానికి వెళ్ళవలసిన వారికి ఉండవలసిన గుణలక్షణాలు ఏముండాలి అన్న దాని మీద చెప్తున్నాడు. మనం 13వ వచనం నుంచి వెళ్ళి చూద్దాం. సమస్తమును ఖండించుడి, వెలుగు చేత ప్రత్యక్షపడుచున్నది. 14వ వచనం కూడా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు మీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మీరు గమనించండి, ఏ లెమ్మ గురించి చెప్తున్నాడు? మృతుల్లో నుంచి లెమ్ము. మీరు గమనించండి, లేవడం గురించి దేని గురించి చెప్తున్నాడు? మన ఆత్మీయ స్థితి గురించి చెప్తున్నాడు. మనకు తెలుసు, మనం పండుకుంటాం చక్కగా, నైటు 10 గంటలకు, కొంతమంది 11 గంటలకు, 12 గంటలకు పండుకున్నా సరే ఉదయకాలం పూట మాత్రం ఖచ్చితంగా లేస్తారు. ఆ లేవడం గురించి కాదు. ఈ ఆత్మీయ స్థితిలో ఏమంటే బ్రతుకున్నామన్న పేరు మాత్రం ఉంది తప్ప మీరు మృతులే అన్న మాట మనం గుర్తు చేసుకొని ఇక్కడ చదువుకుంటే ఏమంటున్నాడు? నువ్వు మృతుల నుంచి లెమ్ము అంటే పేరు దేవుని దృష్టిలో ఏముంది? బ్రతుకున్నామన్న పేరుంది లోకం దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు మృతుడు అయిపోయినావు. అప్పుడు నువ్వు లే అంటున్నాడు. వాక్యము ద్వారా మీరు మేల్కొనండి, క్రీస్తు మీ మీద ప్రకాశిస్తున్నారంటే ఈయన నీతి సూర్యుడు. లోకంలో ఉన్న సూర్యుడితో కొంతమంది ఊర్లలో ఉన్నామనుకోండి, ఊళ్ళ నుంచే అందరం వచ్చాము తెలుసు, కానీ ఎవరైనా సరే పొద్దు పొడవక మునుపు చేసిరు అనుకోండి, ఇల్లు వాకిలి అంతా వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి చక్కగా ఉందనుకోండి, మంచిగా ఈమె తొందరగా లేచడం చాలా బాగుంటుంది. అందరూ పొద్దు పొడిచిన తర్వాత వాళ్ళు ఏమంటారు? పొద్దు పొడిచి బారడెక్కింది, ఆయన లేతాడు, సోమరులయ. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తిట్టుకుంటారు తెలుసా. ఇక్కడ అన్నీ లేవు, ఆ వాకిళ్ళు ఊకుడి అని ఇప్పుడు లేవు, కానీ అప్పుడు వాకిళ్ళు ఊకాలంటే అట్లా ఉండే మొత్తం. అది మనకు అందరికీ తెలుసు. మీరు గమనించండి, మనం మెలకుగా ఉండాలంటే వాక్యంలో మనం మెలకుగా ఉండాలి. క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు, అందువల్ల మనం వెలుగు సంబంధులుగా ఉండాలి అన్న దాని మీద చెప్తూ, దీనికి మాట కరెక్ట్గా ఒక మాట చెప్తుంటాడు. యోహాను రాసిన పత్రికలో, యోహాను సువార్తలో 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 19 నుంచి మనం చదువుకుందాం. ఎందుకు ఈ వెలుగు దగ్గరికి రాలేకపోతున్నాడు మనుషులు అందరని మనం అనుకుంటే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఏదైనా దేవుడే చెప్పాలి, దాని నుంచే మనం తీసుకోవాలి. 3వ అధ్యాయము 19 నుంచి మనం చదువుకుందాం. చూడండి, ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున. ఏమైపోయిందట? వెలుగు లోకంలోకి వచ్చిన వెలుగుకి ఏమైపోయింది? వెలుగులో అన్ని కనిపిస్తాయండి, చీకట్లో కనిపించవు. ఏ వస్తువు అయినా సరే వెలుగులోనే కనిపిస్తుంది, అంతేనా? కానీ చీకట్లో కనిపించదు. మీరు గమనించండి, స్పష్టంగా మనం వెలుగులోనే చూడగలం. క్రీస్తులోకి వస్తేనే మన హృదయ అంధకారం ఉందా, క్లియర్గా ఉందా, ఏముందనేది చూసుకోవడానికి ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, యోహాన్ గారు చెప్తున్నాడు. యోహాన్ గారు మాట్లాడుతున్నాడు, ఈ రాసిన బాప్తిసం ఇచ్చే యోహాన్ మాట్లాడుతుండ. కింది వచ్చిన చూడండి, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున ఏమైపోతున్నారు వాళ్ళందరూ? వెలుగును ద్వేషించుచు చీకటినే ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు కనబడకుండానట్లు వెలుగు యొద్దకు రాడు. ఇప్పుడు సమాజం అదే. మనం ఎంత మొత్తుకొని మనం చెప్పినా మనకు ఆ చీకట్లోనే ఆనందం, అంతేనా కాదా? ఆడు ఆ వెలుగులోకి వస్తే నేను ఇలా అయిపోతా. క్రీస్తుని ఎందుకు నమ్ముకోరు తెలుసా? ఎందుకు నమ్ముకోరు? ఒక మాట చెప్పండి. చదివిన దాంట్లోనే ఎందుకు రారు క్రీస్తు అంటే? ఎందుకు వ్యతిరేకిస్తారు? నీలో ఉన్నవి మొత్తం బయట చూపిస్తారు, మొత్తం వెలుగులో చూపిస్తారు. నువ్వు ఇలాంటివి, నువ్వు ఇలా మచ్చరపడతావు, ఇలా కోపగుండివి, నువ్వు ఇలా అందరికీ హాని చేయగలవు, అన్నింటిని చూపించేది బైబిలే కనుక, దైవ గ్రంథమే కనుక వెలుగును అనేది ద్వేషిస్తారు లోకం. మరి వెలుగును ప్రేమించే వాళ్ళ వరకేనా దేవుడు ఆకర్షించిన వాళ్ళు? ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళు కొద్దిమందినే, కానీ మనం అందరం ఎవరిని? వెలుగులోకి వచ్చి మనలో మనం చేస్తున్న లోపాలన్నీ ఒప్పుకొని వదిలిపెట్టి, దేవా నాకు పరలోకం కావాలి, నీ బిడ్డగా నన్ను స్వీకరించాలి, మన నోట మనం ఒప్పుకొని మన అధికారం మీద దేవునికి అంగీకారంగా ఒప్పుకున్న వాళ్ళమే మనం ఇక్కడ కూకున్నాం. ఎవరైనా ఒప్పుకుంటారా దేవుని అంగీకారానికి, దేవుని అధికారానికి? మీరు గమనించండి, క్లియర్గా ఎంత మంచిగా చెప్తున్నారో మీరు గమనించండి.
16 నుంచి మనం చదువుకుందాం. అందరికి వచ్చిన మాటే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఏం చేసిండు? అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అండి. యేసుక్రీస్తు అంటే ఏమంటున్నారు? ఒక మత ప్రబోధకుడు, ఒక మత స్థాపకుడు. ఇది విదేశీ మతము, మనకు సంబంధం లేనిది అని రకరకాలుగా ఏమంటున్నారు? నిందిస్తున్నారు, అవమానమిస్తున్నారు. ఒకడైతే ఏమంటున్నాడు? వారికి ఏంటి? ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఏమంటున్నారు? 3 మేకులు కొడితే పీక్కోలేనుడు ఎట్లా దేవుడు అవుతాడు అంటున్నారు. అంతేనా కాదా? మీరు గమనించండి. దేవుని ప్రేమ, దేవుని కరుణ, వాత్సల్యం తెలియని అనేకులు ఉన్నారు. ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు పుట్టుకే వివాదాస్పదమైన గుర్తుగా. ఆయన పుట్టకడం కానీ, బ్రతకడం కానీ, చనిపోవడం కానీ, తిరిగి లేవడం కూడా వివాదాస్పదమైన గుర్తే అని బైబిల్లో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచెల్లో ఈ విమర్శకులు అనేది ఉన్నారు. యేసు మీద అభాండాలు అయ్యే వాళ్ళు, యేసుక్రీస్తుని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ విమర్శించే వారందరికీ కొరకరానికి కొయ్యగా మారింది ఎవరికైనా యేసుక్రీస్తే. ఎందుకంటే నా ద్వారానే పరలోకం. ఈ మనిషి ఈ కాలాన్ని లెక్కించడానికి, కాలానికి శకపురుషుగా, యుగపురుషుగా ఎవరు పెట్టిండు? దేవుడు యేసుక్రీస్తునే. అవునా? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. నువ్వు ఎలా ఉన్నా ఇప్పుడు సామాన్య శకం అండి అని చెప్పుకుంటారు. కాలాన్ని మార్చుకుందాం, సామాన్య శకము మాకొద్దు అంటున్నారు. ఎందుకొద్దు? వాళ్ళ క్రియలు చెడ్డవి గనక ఆ దుష్క్రియలు కనబడకుండానట్లు వాళ్ళు ఏం చేస్తారు? ఆ వెలుగు యొద్దకు వచ్చి చూసుకోరు. చూసుకున్న వాళ్ళు మనం అందరూ, అరే వీడి పాపం నశించిపోతున్నాడు, వీడు నరకానికి వెళ్ళిపోతున్నాడు, మనం ఎందుకు చేస్తున్నాం? వాక్యమైన వెలుగులో మన జీవితాలు ఉండి మరణం తర్వాత మరో బ్రతుకుంటున్నది ఎవరికి తెలుసు? క్రైస్తవును మాత్రమే, వెలుగులో ఉన్న వారికి తెలుసు. చీకట్లో ఉన్న వారికి ఏంటి? చచ్చిపోతే ఏమవుతున్నావు? ఈగనైతున్నావు, దోవనైతున్నావు, పందినైతున్నావు, కుక్కనైతున్నావు, ఏదో అయితే అన్ని ఉండేయండి, మొత్తం అన్ని ఉంటాయి. మొత్తం ఇన్ని జీవితాల తర్వాత మళ్ళా జన్మ. ఉన్న జన్మే చక్కగా తెలియదు మీకు, మరొక జన్మ అనేది, మళ్ళీ పునర్జన్మ ఉంటుంది, మళ్ళీ ఈ జన్మ ఉంటుంది, ఆ జన్మ, ఏ జన్మ లేదు. ఒకేసారి పుడతాం, ఒకేసారి చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత శాశ్వతమైన జీవనంలోకి వెళ్ళిపోతాం, అంతే. బైబిల్ క్లియర్ కట్గా చెప్తుందండి. ఇందులో వేరే కానీ మనిషి మనగడ అంటే బ్రతుకు పుస్తకం అని చెప్పొచ్చు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా చూడాలి. ఈ కన్నిచ్చింది దేవుడు, చెవిచ్చింది దేవుడు, నోరిచ్చింది దేవుడు, నోటు నాలుకనిచ్చింది దేవుడు. అన్నిటి సమస్తము నీకు ఈ శరీరంలో అమర్చి తన కోసం బతకాలని మొత్తం మనిషిని నిలబెట్టుకుని దేవుడు. అందుకనే మీరు గమనించండి, క్లియర్ కట్గా చెప్తుంది చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని చెప్తూ 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు తీర్పు తీర్చలే, రక్షించడానికి వచ్చిండు. సెకండ్ కమ్మింగ్ అంటున్నాం కదా, వస్తాడు కదా, ఆ టైంలో చూడలేడు ఎవడు. విశ్వరూపం విశ్వరూపం అని చాలా మంది అంటారు. అవన్నీ మాయమాటలు నమ్మకండి. అసలు యేసుక్రీస్తు విశ్వరూపం చూడాలి, 2 రాకట్లా. ఆకాశం అంతా ఆయనే కనిపిస్తాడు, ఆకాశం మొత్తం ఆయనే కనిపిస్తాడు. ఎందుకంటే ఆకాశం, మహా ఆకాశాలు పట్టజాలని విశ్వరూపం అంటే అది. మొత్తం ఆయన పొడిచినవాడు చూస్తాడు, ఆయన తిట్టినవాడు, పొడిచినవాడు, సిలువేసిన వాళ్ళు అందరూ చూస్తాను, రొమ్ములు కొట్టుకుంటారు. నమ్మనోళ్ళు కూడా చూసి ప్రభువా ప్రభు గప్పుడు రొమ్ము కొట్టుకుంటే ఏమవుతుంది? వస్తుందా? ప్రతి నేత్రం ఆయనను చూసును. అగ్ని జ్వాలల కన్నుగన్నవాడు, పాదాలు అపరంజి, పాదములు గలవాడని ఉంటుంది, ఆయన వర్ణన ఉంటుంది ప్రకటన గ్రంథంలో. అంత భీకరుడుగా వచ్చినప్పుడు ఈ ప్రపంచం అల్లాడిపోద్ది. ఇప్పుడు అనవసరంగా నోరు వారేసుకొని అనవసరంగా ఏదో చేస్తున్న వాళ్ళని ఏమైపోతారు? బుద్ధి అయిపోతారు. అసలు క్రీస్తు ఆగమనే ప్రకాశములో అప్పుడు రక్షించడానికే వచ్చాడు. వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? పెద్ద అగ్నిగోళం లాగా ఉంటాడు బాబు. ఆయన తట్టుకునే ఎవరు ఉండరు. ఆయన నమ్మిన వాళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు, నమ్మని వాళ్ళు మాత్రం మాడిపోతారు. మీకు ఒక బాగా గుర్తుండాలి, లైట్ పురుగులు ఉంటాయిగా, చిన్న రాయి పెట్టండి, ఆ రాయి కిందకి లైట్ పురుగులు అని చేరిపోతాయి. లైట్ అవి చచ్చిపోతున్నాం తిరిగి, ఆ వెలుగు దగ్గరికి పోతాయి, పోయిన తర్వాత ఏమైపోద్ది? అన్నీ కాలు చచ్చిపోతాయి. అవునా కాదా? ఒక ఫోకస్ లైట్ వచ్చింది, ఒక పెద్ద లైట్ లాగా ఈ చీకటి, ఆ వెలుగు, ఆ పురుగులకు అప్పటిదాకా రాయి కింద ఉంటాయి. రాయి తీసేసిన వెంటనే ఏమైపోతాయి? పురుగుల దగ్గరికి వెళ్ళిపోతాయి, చచ్చిపోతామని తెలియదు. ఆడికి పోయే వరకు అలా చచ్చి నీళ్ళు రాలిపోతాయి మొత్తం పురుగులన్నీ. ఇప్పుడు ఈ నమ్మని వాళ్ళందరూ ఆ వెలుగు దగ్గరకు ఒక్కసారి చూసే వరకు ఇవన్నీ ఉంటాయి పురుగులన్నీ, మొత్తం పురుగులు లాంటి వాళ్ళందరూ కాలిపోతారు. ఎవరికైనా వెలుగు సంబంధులు మాత్రమే, దేవుని నమ్మిన మాత్రమే, ఆ యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవం ఉంది, ఆయన ద్వారానే రక్షణ ఉందని విశ్వసించిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హుడు. ఎవడు పడతాడు ఎందుకు వెళ్ళిపోతాయండి? దేవుడు కరుణమయుడే, ప్రేమమయుడే, అందుకే నీకు జీవితాన్ని ఇచ్చాడు, అందుకే ఈ లోకాన్ని ఇచ్చాడు, అందుకే సమస్తాన్ని నీకు దారపోశాడు. కానీ ఆయన కరుణను, ఆయన ప్రేమను ఏం చెప్తున్నారు మనుషులందరూ? తున్నప్రాయంగా కాళ్ళ తండుకుంటున్నారు. వద్దు, ఇది విదేశీ మతం రకరకాలని. మనిషిని సరిచేసేవాడు,
మనిషికి మేల్కొల్పేవాడు, ఉన్నతంగా బ్రతికించడానికి వచ్చిండు ఆయన. కానీ వీళ్ళందరూ ఆయన కుమారుడు ద్వారానే ఏం చేయడం, రక్షణ పొందాలి. ఈ ఆకాశం కింద వేయబడిన ఏ నామములో రక్షణ లేదు. ఒకే ఒక నామం ఏది? అది యేసు నామము. ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనలోనే మోక్షం ఉంది, ఆయనలోనే నిత్య జీవం ఉన్నది. అది దేవుడు జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఇదంతా ఏర్పాటు చేసి పెట్టిండు. అది జీవగ్రంథం చదివితే కానీ అర్థం కాదు. వేరే నువ్వు ఎన్నో ఉన్నాయి లోకంలో, గ్రంథాలు బోల్డ్ అని ఉన్నాయి, కానీ ఏ గ్రంథంలో కూడా మనిషిని గురించి గొప్పగా చెప్పినట్టే లేదు. పోయిన వారం మీరు విన్నారు కదా, మనం ఆయనకి ఏమవుతాం, మనం ఆయన బిడ్డలం అవుతాం. మనం ఎక్కడైనా సరే దేవునికి మనిషికున్న సంబంధం ఎక్కడైనా చెప్పిరా, నువ్వు మనిషివి, నువ్వు పాపివి, నువ్వు ఏదో చేయాలను. కానీ దేవుడు ఏమంటారు కన్నా, మీరు నా బిడ్డలు, నేను మీ తండ్రిని, మీరు నా బిడ్డలు, నేను మీకు తండ్రిని, నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండాలి అని చెప్పిండు. ఎక్కడైనా ఏ దాంట్లో అయినా సరే నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండాలని చెప్పిన చూపిరి ఎక్కడ లేదు. మీరు గమనించండి, ఏ గ్రంథాల్లో లేదు. ఒకే ఒక గ్రంథం, అది మనిషిని సృష్టించి మనిషి జీవితానికి ఉన్నతంగా రాయించి పెట్టిన మాటలు. మీరు గమనించండి, దీన్ని ద్వేషిస్తారండి. వాళ్ళ చెడ్డ క్రియలు ఇక్కడికి వస్తే కనిపిస్తాయని ఆ అజ్ఞ కప్పుకొని ఉంటారు. అందుకని ఏమన్నాడు, మీరు ఏమన్నాడు మొత్తం ఎరికనా మాటలాడి ఉన్నవన్నీ ఏం చేస్తారు కదా, బైబిల్ మొత్తం మనలో ఉన్న రహస్యాలన్నీ విప్పి చూపించేది. కప్పుకున్నవారు రాడు. మీరు గమనించండి, నేను ఒప్పుకొని పశ్చాత్తాపడడం అంటే అదే, ప్రభువా నన్ను క్షమించు. సుంకరి ప్రార్థన మీ అందరికి తెలుసు కదా, గుండెలు బాదుకుంటాడు. నువ్వు ఆకాశం అందున్నావు, నేను భూమి అందున్నాను, నాయన ఆగో ఆకాశం వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా నేను సరిపోనని గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేసుకుంటే ఏమైపోయింది? నమ్ముకున్నాడు మాత్రం గొప్పగా డంబాలు వలుపుతాడు, పాపి అని గ్రహించిన వాడు మాత్రము ఏడిస్తే పశ్చాత్తాపానికి ఏమైపోయింది? దీని ప్రార్థన సుంకరి ప్రార్థన అంగీకరించాడు, పరిచయని ప్రార్థన పోయింది. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా కింది వచ్చిన చూడుకున్నాను, ఆయన ద్వారా రక్షణ పొందాలని చెప్తుండు. లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంచువానికి ఏముంటుంది? తీర్పు తీర్చబడదు. కానీ విశ్వాసం లేని వానికి తీర్పు తీర్చబడుతుంది ఖచ్చితంగా. కింది వచ్చిన విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంకను ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే అని చెప్తుండు. 19వ వచనంలో క్లారిటీ ఇస్తుండు. ఆ తీర్పు ఇదే, కానీ వెలుగు లోకములోనికి వచ్చెను, గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఆ వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి ఏం చేశారు? వెలుగును ప్రేమించరు, చీకటిని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ దేని ప్రేమిస్తున్నారండి? లోకంలో ఉన్న వాళ్ళందరూ చీకటిని ప్రేమిస్తున్నారు. ఎందుకు ప్రేమిస్తున్నారు? వాళ్ళ క్రియలు చెడ్డవి కనుక వెలుగును ద్వేషిస్తున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు. ఎంత క్లారిటీగా చెప్తుంది చూడండి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు యొద్దకు రాడు అని చెప్తూ 21వ వచనం, సత్యవర్తనుడైతే తన క్రియలను దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు యొద్దకు వచ్చును. ఆకర్షణలో ఉన్నవాడే. యేసుక్రీస్తు ఏమంటాడు కదా, ఎవడైనను నా తండ్రి అంటే వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. పిలువబడిన వాళ్ళు అనేకులు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్న అంతే, కొద్దిమందే. చిన్న మంద భయపడకుడి అన్నాడు. పెద్ద మంద అంటే ఎందుకు చెప్పలే? తెలుసు దేవునికి ఎంతమంది వస్తారు, ఎంత నిలబడతారు, ఏం కదా. మీరు గమనించండి, మిల్లు దగ్గర పోయానుకో, ఒడ్లు పట్టినాం అనుకోండి, మిల్లు దగ్గర పోతే ఏంటి, పెద్ద రాశి లెక్క అవపడుతుంది, ఇంత పెద్ద బిల్డింగ్ లెక్క ఉంటుంది. బియ్యం ఏమి వస్తాయి? పడినే వస్తాయి. ఈ లోకమంతా పొట్టు అండి బాబు, గింజలు అయితేనే దేవునికి ఇష్టం. పొట్టు చూసి మనం భ్రమపడే అవసరం లేదు. చాలా మంది చూస్తారు, వేల మందితో ఆరాధిస్తారు. నువ్వు పాస్టర్ గారు విశ్వాసులకు తెలుసు, కానీ విశ్వాసకి ఇంతమంది విశ్వాసులు పాస్టర్కి తెలుసా? 150 మంది కంటే ఎక్కువ మంది ఉంటుంది సంఘం, తెలుసా? యేసుక్రీస్తు సంఘం ఎంత అండి? యేసుక్రీస్తు సంఘం ఎంత? జస్ట్ 12 మంది. ఆ 12 మందిలో ఒకరిని కాటేసింది ఆల్రెడీ, అంతేనా కాదా? ఒకరిని కాటేసిందా? ఎవరిని? ఇస్కరియోతు యూదా. వాని కాటేసే వరకు ఏం చేసిండు? ముద్దు పెట్టిండు, అమ్మేసిండు. 30 వెండానాలు, తుచ్చమైన 30 వెండానాలకు అమ్మేసుకోండు. వాడెవడు? వాని క్రియలు చెడ్డవే, మార్చుకోలే.
అద్భుతాలు చేసిండు మనోడు, సూచక్రియలు చేసిండు, చాలా చేసిండు. పంపే వాళ్ళలో 12 మందిని ఇద్దరిద్దరు పంపే వాళ్ళలో 10వ అధ్యాయంలో మత్తయి సువార్త ఆ ఇద్దరిద్దరో ఈడు ఉంటాడు. వీడు దొంగవాడు అయ్యిండి దొంగిలించుకుంటూ సంచి దగ్గరనే పెడతాడు. యేసుక్రీస్తుకి అన్ని తెలుసు, సంచి కూడా వానికే ఇస్తాడు. ఇచ్చినా కూడా వాడు బతుకు మార్చుకోవాలని ఇస్తే కడవరి వరకు, సిలువ మరణం వరకు వాడిని ప్రేమిస్తూనే ఉంటాడు, విడువగా ప్రేమిస్తాడు. ఈ దుష్టుడు ఏం చేస్తాడు? అప్పగించేస్తాడు. తర్వాత పశ్చాత్తాపడి ఆ 30,000 నాణాలు జల్లేసి, దేవాలయం జల్లేసి పోయి ఉరిపోసుకొని చస్తే ఏమైపోయాడు? నడిమికి బద్దలైపోయాడు, పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? మార్పు రావాలి ఖచ్చితంగా. బైబుల్ అనేది ఖచ్చితంగా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడని మన హృదయం తెరుచుకొని, మన చెవులను తెరుచుకొని హృదయం మొత్తం మంచిగా గ్రహించేటట్టుగా ఉంటే అప్పుడు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే చెప్తుంది చూడండి. వాళ్ళు చీకటినే, వాళ్ళు ఏమైపోయారు? వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. దుష్కార్యం, పాపాన్ని చేసే ప్రతి ఒక్కడు వెలుగును ద్వేషిస్తాడు. క్రైస్తవులను ఎందుకు నోరేసుకొని ఉట్టిన తిడతారు? క్రైస్తవునికి ఏమున్నది ఎరికేనా? ఏమున్నది? అద్దున్నది, నోటికి అద్దున్నది, కళ్ళెం లాంటిగా ఉన్నది వాక్యం. ఈ మాట అనొద్దు అంటే చాలా బాధపడతారు. పొరపాటున వాడు రెచ్చగొట్టేది ఎందుకైనా ఆ రెచ్చగొడుతోడు ఓడు అంటే దుష్టుని సంబంధి. రెచ్చగొడుతున్నా అనుకో వాడు దుష్టుని సంబంధి. మన బహుమానాన్ని అపహరించడానికి వాడు చేసిన పన్నాగం. ఎవరినో రేపటి దుష్టునికి ఆకారం లేదండి, మనుష్య రూపంలో ఉన్నవానే వాడు వినియోగించుకుంటాడు. అది దేవుడు వినియోగించుకున్నవా ఈ దేహాన్నే వినియోగించుకోవాలి. దుష్టుడు వినియోగించుకోవాలన్నా ఈ దేహాన్ని వినియోగించుకోవాలి. ఈ దేహము వెలుగు సంబంధిగా మారిందనుకోండి, దేవుడు వినియోగించుకుంటాడు. అదే చీకటి సంబంధిగా ఉన్నాడు అనుకోండి, దుష్టుడు ఎగేచ్చగా వినియోగించుకుంటాడు. బూతులు తల్లిదండ్రులు నేర్పుతారా? స్కూళ్ళలో నేర్పుతారా? మొత్తం యూనివర్సిటీలలో నేర్పుతారా? బూతుల పుస్తకం, బూతులు ఇలా తిట్టాలని తెలియకుండా ఆటోమేటిక్గా భయంకరంగా మాట్లాడుతున్నామంటే అర్థమైంది? వాడు ఈ ప్రపంచ ధర్మ విరోధి. వాడు ప్రపంచాన్ని మోసగించడానికి, అనేకులను మొత్తం మలినపరచడానికి భయంకరమైన దుర్గుణాలు, వానిలో ఉన్న దుర్గుణాలు, అవలక్షణాలు మొత్తం మనిషిలోకి తీసుకొచ్చి పెట్టేసి వాడు కనపడకుండా వెనక వాడుంటాడు. కనపడేది మనం, కానీ వాడు కనబడకుండా రహస్యంగా ఉండి మొత్తం సర్వలోకాన్ని మొత్తం భ్రష్టు పట్టించి చీకటిని, వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించేటట్టు ప్రతి మనిషిని మార్చిండా లేదా? మార్చేసిండు భయంకరంగా. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే వాళ్ళు చీకటిని ప్రేమించిరి, వాళ్ళు వెలుగును ద్వేషిస్తున్నారని చెప్తున్నాడు. అని చెప్తూ కింది వచనం చూడండి, 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం. దుష్కార్యమును చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు యొద్దకు రాడు. వెలుగు యొద్దకు రాడండి. సమాజం అదేనండి. వెలుగు ఎందుకు కొద్దిగొత్తలేదు, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతారంటే ఎన్ని సభలండి, ఎన్ని టీవీ కార్యక్రమాలు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన కాంచెలు చాలా మంది మరి ఖచ్చితంగా వినియోగించుకొని అనేకమైన ప్రసంగాలు పెడుతున్నారు. దేని గురించి అండి? మనసు రీలు చూసుకుంటూ మొత్తం లోకంలో ఉన్నాయన్ని అవన్నీ చూసుకుంటూ అపవిత్రులు అయిపోతారు తప్ప దేవుని వాక్యం విని నేర్చుకునే వాళ్ళు ఎంతమంది, మార్చుకునే వాళ్ళు ఎంతమంది, దేవునికి దగ్గరగా జీవించే వాళ్ళు ఎంతమంది అండి? కొద్దిమందేనండి. కొద్దిమందే. పిలువబడిన వారు అనేకులు, దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొందరే. ఆ కొందరిలో మనం ఉండాలనే ఇగో ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నాం. చూడండి ప్రియమైన దేవుని పని, ఇంకో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అందుచేత చూడండి, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని చూడండి, మృతుల్లో నుండి లెమ్ము. చూడండి, క్రీస్తు నీ మీద ఇది మేల్కోండి. మనం చదువుకున్నాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి యెషయా గ్రంథం చూడండి ఒకసారి, 60వ అధ్యాయం. ఇది మినీ బైబిల్ అని కూడా అంటారండి. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు కదా, మీకు వెలుగు వచ్చి ఉన్నది. మనుషులతో చెప్తున్నాడు, మీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, మీకు వెలుగు వచ్చి ఉన్నది. మనుషులందరికీ చీకట్లో ఉండిపోయిరండి, కానీ వెలుగుగా వస్తుంది, లెమ్ము అని చెప్తుండు. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడము.
ఆ భూమి చీకటి కమ్ముచున్నది. చూడండి, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించును, ఆయన ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చూడండి, జనములు నీ వెలుగు యొద్దకు వచ్చెదరు, రాజులు నీ ఉదయక్రాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. చూడండి, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూసు ప్రకాశము ప్రకాశించువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగుచున్నది. చూడండి, మీరు గమనించండి ప్రియమైన దేవుని పేద. ఇక్కడ ఈ ప్రవక్త అయిన యెషయా గారు పెద్ద ప్రవక్తల్లో ఒకడు. యేసుక్రీస్తు గురించి అనేకమైన ప్రవచనాలు ఈయనే చెప్పిండు. ఇది మినీ పుస్తకం అని కూడా అంటారు. ఎందుకంటే 66 పుస్తకాలు బైబిల్లో ఉంటే 66 అధ్యాయాలు యెషయా గ్రంథంలో ఉంటుంది. అంటే మినీ పుస్తకము. ఎక్కువగా ప్రవచించింది ఈయనే. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయిన ఒకడైన యెషయా గారు ఎక్కువగా యేసుక్రీస్తు గురించి స్పష్టంగా ఛాయారూపకంగా రూపకాలంకారంగా రాయబడిన గ్రంథం ఏదన్నా ఉందంటే ఇదే. బాగా ఎక్కువ యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ప్రకాశిస్తున్నాడు, వస్తున్నాడు అంటే మలాకి గ్రంథంలో కూడా నీతి సూర్యుడు అని చెప్తాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. అనేక జనములు అంటే ఇది నా ప్రార్థనా మందిరం, అనేకులకు అన్యజనులకు నా ప్రార్థనా మందిరం. అనేకులు వస్తారంటే వస్తారు, ఎందుకంటే ఇశ్రాయేలుకు పడిపోయిరండి. కానీ ఇశ్రాయేలు మొత్తం కాదు, రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అనేకులు వస్తారు ఖచ్చితంగా. మీకు కళ్ళ ముంగట ఎన్నో సూచక్రియలు మహత్కార్యాలు ఎన్ని చూసినా కూడా పడిపోయారు. ఇశ్రాయేలు ఎన్ని చేసిండండి? ఇంతకుముందు ఒక 6వ తెగులు గురించి చెప్పిండు. మొత్తం వాళ్ళకి వచ్చినాయి ఏంటండి? 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు అంటే ఏంటండి? దేన్ని దేవతగా పూజిస్తుర్రో ఆ దేవత మీదే తెగుళ్ళు వేసిండు. ఎందుకంటే నువ్వు పూజిస్తున్న దేవుడు నిన్ను కాపాడలేదురా, బుద్ధి చెప్పడానికి వాళ్ళకి తెలుసా. వాళ్ళు అన్నిటి పూజించారు. మొత్తం ఏ అయితే పూజ చేస్తుర్రో ఆ పూజ రూపకమైన తెగుళ్ళనే దేవుడు ప్రకృతిలోని పంపించి ఏం చేసాడు? బుద్ధి చెప్పించాడు. మొత్తం ఆయన బాహుబలం చేత మొత్తం ఆయనే నిజదేవుడు, ఈ అనంతమైన విశ్వాన్ని కలిగించింది ఆయనే అని వాళ్ళు గ్రహించినట్లు ఎంత చేసినా కూడా ఏమైపోయింది? ఏం కాలే. అక్కడ వాళ్ళు ఏదో చేసిర్రు, కానీ ఏం కాకుండా ఏమైపోయింది? మొత్తం లాస్ట్కు తొలిసూరు పిల్లలు చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరినీ పంపించాడు. ఎందుకంటే జనన మరణాలు ఏమైపోయినాయి? మానవ జనన మరణాలు యెహోవా వశంలో ఉన్నాయి. ఒకడు పుట్టాలన్నా, ఒకడు పోవాలన్నా, ఒకటి తల్లి గర్భంలో నిలవాలన్నా, ఈ భూమి మీదకి రావాలన్నా, కొంతకాలం బ్రతకాలన్నా ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. అది నేర్పించడానికి ఆయన 10 తెగుళ్ళు పంపించినా కూడా ఇశ్రాయేలు మంచిగా ఉన్నది. ఇశ్రాయేల్ దగ్గర చీకటి ప్రకాశించలే. వాళ్ళు వెలుగు సంబంధులు. మీరు గమనించండి, మొత్తం చెయ్యి కూడా ఇలా అనుకున్నా కూడా కనిపించండి. చిక్కటి చీకటి అని ఉంటుంది. చిక్కటి చీకటి ఇలా ఉంటుంది, ఏం కనిపించదు. అంత భయంకరమైన చీకటి వాళ్ళకుంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళందరూ బ్రతుకుతున్నారో ఆ ప్రాంతం అనేది మొత్తం ఏమైపోయింది? మొత్తం వెలుగుతో ఉన్నది. మంచిగా వాళ్ళ పశువులు, వాళ్ళకు కలిగిన సమస్తం మాత్రం చక్కగా ఉన్నది. మీరు గమనించండి, అప్పటి నుంచేలా అది ఛాయగా చూపించిండు. ఈ కొత్త నిబంధనకు వచ్చే వరకు వెలుగుగా ఇగో క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మీరు బతుకుతారు ఆయన అని చెప్పిండు. పాత నిబంధనలో యేసుక్రీస్తు కనబడనట్టుగా ఛాయారూపంగా కనిపించిండు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత స్పష్టంగా చూపించేసిండు. మొత్తం ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు, ఎంతమంది ఎదురు చూశారు. మొత్తం మీరు గమనించండి, ప్రవక్తలు ఎదురు చూశారు, రాజులు ఎదురు చూశారు, న్యాయపతులు ఎదురు చూశారు, ఎంతో మంది చూశారు. వాళ్ళకు లేని భాగ్యం, వాళ్ళకి దక్కని అదృష్టము భాగ్యం అంటున్నా. మీరు గమనించండి, మనకు దక్కిందంటే మనం ఎంత ధన్యులం. ఈ తరంలో పుట్టడం కానీ 66 పుస్తకాలు సంపూర్ణంగా వచ్చిన తర్వాత మనం వచ్చి మొత్తం మనం చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము అంటే మనం ఎంత ధన్యులో మీరు గమనించండి ప్రియమైన దేవుని పేర. అదే చెప్తున్నాడు యెహోవా అని చెప్తున్నాడు. చూడండి, మీకు వెలుగు వచ్చుచున్నది, లెమ్ము తేజరిల్లుమా అని చెప్తున్నాడు. మీరు గమనించండి, వెలుగు వచ్చింది అంటే అది వెలుగు ఏంటంటే మన అంధకారంలో ఉన్న చీకటిని తీయడానికి. ఈ సూర్యుడు వస్తుందంటే ఏంటి? ఈ కమ్ముకున్న చీకటి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? సూర్యుడు రావాలి. తూర్పున ఉదయించిన వెంటనే కిరణాలు పడుతుంటే మొత్తం చీకటి అంతా పారిపోద్ది. మంచిగా కనిపిస్తుంటుంది. మొత్తం అన్ని చీకటి ఉంటే ఏం కనపడదు. యేసుక్రీస్తు ఎప్పుడైతే వాక్య రూపకంగా మన హృదయంలోకి వచ్చి ప్రకాశించింది అనుకోండి, ఈ అంధకార సంబంధమైన క్రియలన్నిటిని మనలో నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనకు కనబడతాయి దుష్క్రియలు ఏంటి, అన్నిటి టోటల్గా మొత్తం చూపించేదే వాక్యం అనే అర్థం. స్పష్టంగా కనిపిస్తాయండి. మీరు గమనించండి. అందుకే లెమ్ము, మీరు తేజరిల్లాల అంటుండు. చూడు, ఇంకా చూడు, తేజరిల్లుము, యెహోవా మహిమ మీ మీద ఉదయించును అని చెప్తూ చూడము, భూమిని
చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జన్మలో కమ్ముతుందంటే ఏది? కటిక చీకటి కమ్ముతుందంటే ఇది రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఆత్మీయంగా తీసుకోవచ్చు, చీకటి సంబంధంగా. అప్పుడు కరెంట్ ఉందా ఏముందా? కరెంటు వచ్చింది కాబట్టి మనకు పగలుకు నైట్కు తేడా తెలుస్తలేదు, అవునా కదా? రాత్రికి పగలకు తేడా తెలుస్తలేదు. మనకి ఇప్పుడు ఉన్న లైట్లలో జిగేళ్ళు మని మంచిగా తామా అల్వా ఎడిసన్ వల్ల ఖచ్చితంగా ఈ బల్బు కొనుక్కోవడం ఇదంతా దేవుడికి మొత్తం ఇదొక రకమైన మంచి వెలుగులో ఉన్నాం, తేడా వస్తుంది. అందుకనే కోళ్ళపారంలో ఉన్నప్పుడు చూడండి, అయితే అస్సలు పండ పెట్టలేరు. ఎప్పుడు దాన పట్టపగలు ఉన్నట్టే ఉంటుంది. ఎప్పుడు దాన మేపుకుంటూ ఎప్పుడు తింటూనే ఉంటాయి. ఒక 45 రోజులు 2 నెలలు వచ్చే వరకు ఏమైపోద్ది? 3 నెలలు వచ్చింది అనుకోండి, 2.5 కేజీలు 3 కేజీలు వచ్చేస్తుంది మొత్తం. ఎందుకంటే ఎప్పుడు తింటూనే ఉంటుంది, అది పండుకునేది ఏమి ఉండదు. ఆ కోళ్ళపారం దగ్గరికి వెళ్ళిపోతే చూస్తే మనకు అర్థమైపోద్ది. పట్టపగలు ఉన్నటువంటి మొత్తం అన్ని లైట్లే ఉంటాయి, ఎల్ఈడి లైట్లు పెడతారు మొత్తం. అది ఎప్పుడు ఇలా చూస్తే మొత్తం అన్ని ఇక్కడ చిన్న గుండు పిండి వేసినా కూడా కనేపట్టు వెలుగు పెట్టేసి, ఎందుకంటే అదంతా మన జీవితాలకు పతనమే. ఏంది నాకు ఇప్పుడు కలితే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాగా కలితే, మీరు గమనించండి. ఈ చీకటి 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి బాహ్య సంబంధంగా తీసుకోవచ్చు, ఒకటి ఆత్మ సంబంధంగా తీసుకోవచ్చు. ఆత్మ సంబంధం అంటే మన హృదయంలో ఉన్న అంధకారము, చీకటి దుష్క్రియలు అనేది వెళ్ళిపోతట్టు. ఇక చీకటి సంబంధం అంటే అప్పుడు కరెంటు గిన ఏం లేదు కనుక ఆ చీకటి అనేది కమ్ముతుంది, మళ్ళీ వెలుగు వస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తుంది. జన్మల మీద చీకటి కమ్ముతుంది అని చెప్తున్నాడు. యెహోవా మీ మీద ఉదయించును, ఆయన మహిమ మీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగులకు వచ్చేదరు. వచ్చేవాళ్ళు కొద్ది మందేనండి, అనేకులు రారు, కొద్ది మందే. ఆ కొద్ది మందిలో మనం ఉండాలనే మీరు గమనించండి. చాలా మంది ఉంటారు, కానీ మీరు గమనించండి, ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళిపోయినా కూడా మారలేని మనసుతో ఉంటారు చాలా మంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? రాత్రి అంటే తొందరగానే మారతారని నేను చెప్పను, కానీ రాత్రి ఎవరు నీతిమంతులు గారు, ఎవరు భక్తిపరులు గారు. ప్రతిరోజు ఏం చేయాలి? నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఖచ్చితంగా వాక్యాన్ని చూపిస్తుంటుంది మొత్తం. ఏదైనా సరే మనం ఇంట్లో ఉన్న అద్దం దగ్గరికి పోతే ఎక్కడ ఏముంది అనేది ముఖం మీద స్పష్టంగా చూపిస్తుంది. మీ అంతరంగాన్ని చూపించే దేవుని వాక్యం అనే అద్దం. ఇది ఖచ్చితంగా స్పష్టంగా చూపిస్తుంది, మనకు కనిపిస్తుంది. అందుకనే మీరు చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. మంచి మాట అక్కడ రాయబడ్డది. 5వ అధ్యాయం 25వ వచనం. 5:25 ఏమంటుండు? యేసుక్రీస్తు రాకడ గురించి చెప్తున్నాడు మొత్తం. మృతులు 24 నుంచి చదువుకుందామన్నా. 24 నుంచి చదివితే మనకు మంచి క్లారిటీ ఉంటుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడగును. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం విశ్వసించిన కనుక ఏమైపోయినాం? మనం క్రీస్తును సొంత రక్షకుడుగా ఒప్పుకున్న మనం ఏమైపోయినాం? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినువారు జీవింతురు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విన్నవారు జీవిస్తారండి, వినని వారు జీవించడు. ఎలా? శబ్దము కేకేస్తుంది మొత్తం. ఏమని? యేసుక్రీస్తు నిజరక్షకుడు. వీధి సువార్త చేస్తాం. ఎన్నిసార్లు చెప్పినామండి? తిరగాలి. ఈ మధ్య కూడా మనం ఒకసారి ప్రోగ్రాం పెట్టుకుందాం, నెలకోసారి ఒకసారి మొత్తం కాలనీ మొత్తం రౌండ్ వేసి చేసుకుందాం. మీరు గమనించండి, ఈ సువార్త అనేది ఖచ్చితంగా వినబడాలి అంటే కంపల్సరీ ఒక వాక్యంతో. ఎక్కడ నిలబడ్డా కూడా వాక్యం అనేది ప్రార్థన కాకుండా వాక్యమే. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపు వాక్యం లేఖనాలను ఎత్తిపట్టి అసలు మనుషుల స్థితిగతులు ఏంటి, ఆడు ఎందుకు పుట్టిండు, అసలు ఏమిటికి మనిషి జన్మ ఎందుకు జరిగింది భూమి మీద, మానవుడు ఎలా కారణ జన్ముడుగా ఉంటాడు, ఈ జీవితం అశాశ్వతం అనేది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక్కొక్క దగ్గర బైబిల్ ఎత్తే మాట్లాడాలి. ప్రార్థన చేస్తే వాడు మనకి ఏం అర్థం కాదు. వాక్యము స్పష్టంగా దేవుని వాక్యం అనేది చెప్పినాం అనుకోండి, ఆ మాటలు తన చెవిలోకి వెళ్ళిపోయి హృదయంలోకి వెళ్ళిపోతే గ్రహించగల ఒక మనసు వచ్చింది అనుకోండి, దేవుడు హృదయాన్ని తెరిచింది అనుకోండి, ఏమైపోద్ది? కార్యం జరుగుతుంది ఖచ్చితంగా. మన పని మనం చేయాలి, ఆయన పని ఆయన చేస్తాడు. చెప్పడం వరకే మన బాధ్యత, బలవంతంగా తీసుకురాలేం మనం. అందువల్ల ఆయన ఆకర్షించుకుంటాడు వాక్యం ద్వారా. అందువల్ల నెలకొక్కసారైనా సరే మనం ఏం చేయాలి? ఆ కేక వరది వాక్యం ఆయన, వాయిస్ మనది అంతే, అవునా? కనబడేది మనదైనా వినబడేది ఎవరు? కనబడుతుంది మనం, అలా కనబడుతున్నాం అంతే, వినబడేది ఎవరు?
యేసుక్రీస్తు శబ్దం, కుమారుడు శబ్దం, ప్రతి మాట ఆయనదే కదా. మనం కాపీ పేస్ట్ ఆయన చెప్పిన మాట జస్ట్ మనం వాయిస్ ఇస్తున్నాం అంతే. దేవుని మాటలకు మన వాయిస్ ఇస్తున్నాం అంతే కదా, మన గొప్పతనం ఏమీ లేదు. అందువల్ల కేక వరది దేవుని శబ్దమే, ఆ మాటే. ఆ మాట మాట్లాడాలంటే ఏంటి, మన గొంతు వాడుకుంటుండే దేవుడు. అందువల్ల వినబడాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రకృతి మొత్తం ప్రకటిల్లేలాగా మనకి ఇప్పుడు అన్ని సౌండ్ సిస్టమ్ వచ్చినాయి, మైకులు వచ్చినాయి, ఖచ్చితంగా మాట్లాడుకునే బాధ్యత మనకు అందరికి వచ్చింది. అవునా, ఇన్ని వచ్చినాయి మంచిగా. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం విందాం, దేవుని వాక్యం విందాం. మళ్ళీ చదువున్నాను, 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విందురు, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవించురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తే 26వ వచనం కూడా చూడండి. తండ్రి ఏలాగు తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడో అలాగనే కుమారుడు కూడా తనంతట తానే జీవం గలవాడే ఉండుటకు కుమారునికి అధికారం ఏం చేసిండు, అనుగ్రహించెను. ఇక్కడ కూడా వాక్యం తెలియక చాలా మంది ఈయన ఆయన సమానులే అనుకుంటారు. యేసుక్రీస్తు కూడా తండ్రి అనుగ్రహించాడు, కుమారుడు పొందుకున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు చూస్తలేమా, ఆయన అందరు సమానులే, ముగ్గురు యెహోవాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. బైబిల్ అవగాహన లేక మాట్లాడుతున్నారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీళ్ళ బంధం అనేది తండ్రి కుమారుల బంధం. ఆయన కుమారుల్లో అనేకుల కుమారుల్లో ఏంటి, యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, పెద్ద కుమారుడు. మనం అందరం ఏమైపోతాం, దేహాలు వదిలిపెట్టిన తర్వాత పరిశుద్ధుడిగా ఉంటే ఆయనకు సహోదరులము అయిపోతాం. ఆయన లేచినాక కూడా ఏమన్నాడు, మీరు వెళ్ళి నా సహోదరులకు చెప్పు అన్నాడు. అంతేనా కాదా, ఆయన కుమారులం అవుతాం, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం కూడా మనము అవుతాం. ప్రియమైన దేవుని పిల్లగా ఇంకో మాట చూసుకుందాం. చూడండి ఒకసారి ఎపిసోడ్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము ఎపిసోడ్లకు రాసిన పత్రిక 15వ వచనం చూడండి. మీరు గమనించండి, నీకు ఏమంటున్నాడు, దినాల గురించి చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఏమంటున్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు, వెలుగు సంబంధులు జాగ్రత్తగా చూసుకుంటారు. చీకటి సంబంధులు వాళ్ళకి జాగ్రత్త అనేది ఏమి ఉండదు. వాడు ఎక్కడ పోతుండో ఏం కథో తెలియదు కనుక వాళ్ళందరూ చీకటి సంబంధులు కనుక వాళ్ళు చూసుకోలేదు. వెలుగు సంబంధాలకు మాత్రమే అర్థమవుతుంది. అందుకనే దినములు చెడ్డవి అంటే దినాలు దేవుడు చెడ్డగా చేసిండా, లేకపోతే మనుషులు మార్చుకుర్రా చెడ్డగా? మీరు గమనించండి, అన్ని దినాలను దేవుడు సృష్టించినప్పుడు 7వ దినాన్ని ఏం చేసిండు, ఆశీర్వదించిండు. ప్రతి దినం మంచిదే, క్రైస్తవునికి ప్రతి దినం మంచిదే, దేవుడు కూడా మంచిదే చేసిండు. దినాలు ఎందుకు చెడ్డవని చెప్తున్నాడు, మనుషులు చెడ్డగా మార్చుకున్నారు. ఈ దినము చూస్తే మనుషులందరూ ఏమైపోయారు, బ్రతుకుతున్న విధానాన్ని బట్టి ప్రేమ లేక కఠినాత్ములుగా మారిపోయి భయంకరంగా నరమేధం జరిగిస్తారు కదా. అందుకనే దినములు అనేది దేవుడు మంచిగా ఇచ్చారు. ఆ దినాలలో మీరు బతికే విధానం బాగలేదు, చీకటి దినాలను చేసుకున్నారు, వెలుగును ప్రేమించట్లేదు, వెలుగును ద్వేషిస్తున్నారు, వెలుగు యొద్దకు మీరు రాలేకపోతున్నారు. వెలుగు యొద్దకు వచ్చిన వాడే పరలోక సంబంధి, చీకట్లో ఉన్నవాడు వాడు మొత్తం ఏంటి, నరక సంబంధి వాడు. వాళ్ళకి ఖచ్చితంగా అదే ప్రాప్తిస్తుంది. అందు గురించి ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. ఏమని చెప్తున్నాడు, మళ్ళీ చదువుకుందాం. దినములు చెడ్డవి గనక సమయములు పోనీయక మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరు, క్రైస్తవులు. దుర్వినియోగపరచుకున్న వాళ్ళు ఎవరు, సమయాన్ని ఎలా దుర్వినియోగపరచుకుంటారండి, టీవీలు చూడడం, దుర్వినియోగపరచుకోవడం, సినిమాలు చూడడం, దుర్వినియోగపరచడం, పుట్టిన మాటలు చెప్పుకోవడం, ఏం వాక్యం ఉండకుండా చాలా బాతకానీలు చెప్తారు కదా, మామూలుగా కూకొని గంటలు ఏం మాట్లాడుకుంటూ తెలియదు. ఎక్కువసేపు ఫోన్లలో మాట్లాడి కూడా సమయాన్ని దొంగిలించే వాళ్ళమే, సమయాన్ని పోగొట్టుకున్న వాళ్ళమే. అవునా, ప్రతి క్షణం మనకు దేవుడిచ్చిన అమూల్యమైన ఒక వరం లాంటిదే. అవునా, ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. నీ జీవం ఏపాటిది, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితమే కదా అని చెప్పిన దేవుడు, ఆ జీవితాన్ని మనం ఏం చేయాలి, దినాలను మనం ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక అన్నాడు. ఆ ఎంతమంది ఉన్నాడు ఈ లోకంలో ఉన్నది మొత్తం అజ్ఞానులే. మరి జ్ఞానులు అనుకునే వాళ్ళు ఎవరు, కేవలం దేవుని బిడ్డలు, వెలుగు సంబంధులు, క్రీస్తును సొంత రక్షకుడుగా ఒప్పుకున్న వారే దేవుని పిల్లలు. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లల, చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని విశ్లేషించి ఆలోచిస్తే దినములు చెడ్డవి గనక సమయం పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు క్రైస్తవుడు. అంతేనా?
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. జ్ఞానుల వలె నడుచుకోవాలని నువ్వు ఏమై ఉండాలి? వెలుగు సంబంధి అయి ఉండాలి. క్రీస్తుని నమ్ముకొని ఉండాలి. నువ్వు వెలుగులో నడిచేవాడు అయి ఉండాలి. ఇంకా కింది వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు ఒక చిత్తం ఏమిటో ఏంటంటాడు? గ్రహించుకోవాలి, పరీక్షించుకోవాలి, తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. వాళ్ళే క్రీస్తు సంబంధులు. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగా మనం జీవించాలి. తలనుంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరలోక రాజ్యానికి అర్హులు ఎవరు అని కొన్ని విషయాలు తండ్రి నీ పిల్లలతో పంచుకున్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట విని విడిచిపెట్టి వారం కాకుండా విన్న వాక్యము నీ బిడ్డల హృదయాల్లో ముద్రించండి, బలపరచండి, స్థిరపరచండి, సత్యమందు ప్రతిష్ఠించండి. సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనలుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. కాలం నెరిగి నిధులు మోయికొని తండ్రి క్రీస్తు మా మీద ప్రకాశిస్తే తండ్రి మాలో ఉన్న అంధకారమంతా తండ్రి తొలగిపోయి వెలుగు సంబంధులుగా మారి చీకటిని ద్వేషించే వారిగా, వెలుగును ప్రేమించే వారి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆత్మతో నడిపించి బలపరిచి స్థిరపరిచి మీరు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తూ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. క్రీస్తు నామమున వందనాలు.